అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని 26వ భాగాన్ని వినేద్దామండి. బాబు కోసం పని మనిషిగా వచ్చిన ఆమె అమ్మతనానికి చలించిన సుమతి ఒక నిర్ణయం తీసుకుంది. కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక సుధ బన్నీని తీసుకొని అతని గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ముసుగు తీయగానే అమ్మా అంటూ బన్నీ ఆమెను చుట్టుకున్నాడు. అమ్మా, వాళ్ళు నిన్నలా అంటుంటే నాకెంత భయం వేసిందో తెలుసా అన్నాడు బన్నీ. ఎందుకు నాన్న భయం అంది సుధ బన్నీ పక్కన కూర్చుంటూ. ఏమో అమ్మా, నిన్ను తిట్టి వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేస్తారేమోనని భయం వేసింది. అవునమ్మా, నువ్వు డాడీ కలిసి వచ్చారా అని అడిగాడు. అవును నాన్న, అయినా నీకెలా తెలిసింది అని అడిగింది సుధ. నువ్వు కారులో వచ్చావంటేనే డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఆవిడ మాటల వల్ల అర్థమైంది. అమ్మా, డాడీ అంటే ఎందుకమ్మా అంత కోపం ఆవిడికి? పైగా నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేసింది. ఇప్పుడేమో డాడీ నిన్ని మాటలు అంటుంది అని అడిగాడు బన్నీ. అది నాన్న అని సుధ మాట్లాడుతూ ఉండగా, నేను చెప్తాను బన్నీ అంటూ వచ్చింది సుమతి. ఆవిడ్ని చూడగానే సుధ కంగారుగా ముసుగు వేసుకోబోతుంటే, ఎందుకమ్మా ఇంకా నా దగ్గర దాయడం అంటూ ఆమె చేతిని పట్టుకొని, అసలు నువ్వు నా కూతురుగా ఎందుకు పుట్టలేదు సుధా అనంది. ఆ మాటకి సుధ కన్నీళ్లు పెట్టుకుంటూ, అలా అనకండమ్మా, కంటేనే తల్లి కాదు, అయినా నేను కూడా మీ కూతురు లాంటి దాన్నేగా. కాదు మీ కూతురునేగా అంది సుధ. అవును తల్లి, నువ్వు కూడా నా కూతురువే. ఇప్పుడు అర్థమవుతుంది నా కూతురు ఎందుకు విక్రాంతి నుంచి దూరంగా వచ్చేసిందో. ఆ దేవుడికి ఎవరికేమీ వాళ్ళో తెలుసమ్మా. అంత మంచి మనసున్న విక్రాంతికి నువ్వు మాత్రమే సరైన జోడి. అలానే బన్నీకి కూడా తల్లంటే కేవలం నువ్వు మాత్రమే. నువ్వు చెప్పినట్టు కంటేనే తల్లి ఎవరు అనంది సుమతి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక బన్నీ అలానే చూస్తూ ఉన్నాడు. నిజంగా చెప్తున్నాను తల్లి, ఒకవేళ నీ స్థానంలో అనామికనే కాదు, వేరే ఇంకెవ్వరున్నా నీలా మాత్రం ఉండరు. బన్నీని తీసుకురాగానే పోనీలే బాగానే వెళ్ళిపోయాడు అని అనుకునేవారు. కానీ నువ్వు బాబు కోసం ఈ ఇంటికి పని మనిషిగా రావడానికి కూడా వెనకాడలేదంటే నీ ప్రేమని పొందే బన్నీ నిజంగా అదృష్టవంతుడు అని బన్నీని ఎత్తుకొని, వీడు పుట్టగానే నా కూతురు కనీసం వీడి మొహం కూడా చూడకుండానే విక్రాంతికి ఇచ్చేయమంది. ఆ క్షణం ఒక ఆడదానిగా నా కూతురు మీద చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్న నేను వీడిని గుండెలకి హత్తుకొని విక్రాంతికి అప్పచెప్పి ఆ దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, తల్లి చేసిన తప్పుకి శిక్ష వీడికి వేయొద్దని, అతనికి భార్యగా వీడికి తల్లిగా ఒక మంచి అమ్మాయిని వీళ్ళ జీవితంలోకి పంపమని. ఆ దేవుడు నా మొర విని నిన్ను పంపించాడు తల్లి అని సుధ తల నిమురుతూ, ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఎవరెన్నన్నా బన్నీ నీ బిడ్డే. నిన్ను వీణ్ణి ఎవరూ దూరం చేయలేరు. మీకు నేను అండగా ఉంటాను. ఇక ఎలాంటి భయం పెట్టుకోకు. మీ ఈ దూరం కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత శాశ్వతంగా నీ బిడ్డ నీ దగ్గరికే వచ్చేస్తాడు అంది సుమతి. వెంటనే సుధ ఆమెని హత్తుకొని, చాలా థ్యాంక్స్ అమ్మా, నిజంగా మీలాంటి మంచి మనసున్న మనిషిని నేనెక్కడా చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్ముంటే ఇప్పుడు నాకు ఇలానే అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేదేమో అనిపిస్తుంది. అంటారు కదా, ఆ దేవుడు ఒకటి తీసుకుంటే మరొకటి ఇస్తాడని. అలానే మా అమ్మని తీసుకెళ్ళి నాకు ఇన్ని బంధాలు ఇచ్చాడు. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కూతురిగా ఇంతమంది ప్రేమని పొందగలుగుతున్నాను. ఇక ఈ జన్మకి ఏం కావాలి అని అంటుంటే బన్నీ సుధ కళ్ళు తుడిచి, ఏడవకమ్మా అన్నాడు. అవునమ్మా, ఇక చాలు. ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలి, సరేనా అంది బన్నీని ఉద్దేశించి. బన్నీ సరే అని తలూపాడు. నా బంగారు కొండ, అన్నీ అర్థం చేసుకుంటాడు అని. బన్నీ కన్నా ముఖ్యంగా నువ్వు సుధని పొరపాటున కూడా అందరి ముందు అమ్మ అని పిలవకూడదు, గుర్తుపెట్టుకో అంది సుమతి. అలాగే అమ్మమ్మ అన్నాడు బన్నీ బుద్ధిగా. అలా వాళ్ళు ముచ్చట్లు చెప్పుకొని
తర్వాత బన్నీకి అన్నం పెట్టి నిద్రపుచ్చి మరీ వెళ్ళింది సుధా. అనామిక మాత్రం వాళ్ళ అమ్మన్న మాటలు తలుచుకుంటూ అలానే ఉండిపోయింది. విక్రాంత్ ఆ ఇంటికి కొంచెం దూరంగా కారాపి సుధ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికే సుధ విక్రాంత్కి మెసేజ్ చేసింది. ముసుగుతో వచ్చి కారులో కూర్చొని, ఏంటండి మీరు, మీకు చెప్పానుగా కొంచెం దూరంగా ఉండమని అంది బయట కొంగు తీస్తూ. ఇంకా దూరంగానా? ఇప్పటికే నువ్వు కిలోమీటర్ కన్నా ఎక్కువగానే నడిచావు తెలుసా? అవును, ఎందుకు నన్ను ఇంత దూరంగా ఉండమన్నావు అని అడిగాడు విక్రాంత్ ఆమెకి మంచినీళ్ళు అందిస్తూ. అదా, అసలేం జరిగిందో తెలుసా అండి అంటూ పొద్దున జరిగిందంతా విక్రాంత్కి చెప్పింది సుధా. అంతా విన్న అతను, అవునా, అయితే మనం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అవును, పదండి అంటూ అతని చేతిపై వాలింది సుధా. అలసిపోయిన ఆమె మొహాన్ని చూసి, ఏంట్రా బంగారు, మరీ పని ఎక్కువగా చేస్తున్నావా అని అడిగాడు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని. అరే, అలాంటిదేమీ లేదండి. అయినా నేనెవరో సుమతమ్మకి తెలిసిందిగా, ఇక నాతో పనులెందుకు చేయిస్తుంది? కాకపోతే ఆ అనామిక కావాలని చేస్తుందో లేదా మామూలుగా చేస్తుందో కానీ ఆవిడ పనులు మాత్రం నన్నే చేయమంటుంది అంది. అవునా అని కొంచెం తొందరగానే ఇంటికి తీసుకువెళ్ళాడు విక్రాంత్. అప్పటికే ఇంట్లో వాళ్ళు తినేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంట్లోకి వస్తున్న ఇద్దరిని చూసి, ఏంటి నాన్న ఇంత లేట్ అయింది అని అడిగారు భానుమతి. ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది గిరాని, అందుకే అన్నాడు విక్రాంత్. సరే అంటూ సుధ వైపు చూసేసరికి తను చాలా సంతోషంగా కనిపించింది. బన్నీ వెళ్ళేటప్పుడు ఎంత ఏడిచిందో. ఆ బాధ ఇప్పుడు తనలో ఏ కోసానా కనిపించకపోవడంతో ఇదేంటి అని అనుకుని అంతలోనే, పోనీలే, ఇప్పటికైనా తను కొంచెమైనా ఆ బాధని మర్చిపోగలిగింది అనుకుంది. ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి వాళ్ళ గదికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళగానే సుధ విక్రాంత్ని హగ్ చేసుకొని, చాలా చాలా హ్యాపీగా ఉందండి అంది నవ్వుతూ. అబ్బో, ఎందుకో మా మేడంకి అంత ఆనందం అన్నాడు విక్రాంత్ బెడ్పై కూర్చొని తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఎందుకేంటండి, ఇక బన్నీని ఇప్పుడప్పుడే కలవనేమోనని ఎంత భయపడ్డానో. కానీ ఆ దేవుడు నాకు ఆ బాధ లేకుండా ఒక మంచి దారి చూపించాడు. అలానే సుమతమ్మ కూడా మన బన్నీని ఎంత బాగా చూసుకుంటుందో. ఆవిడది నిజంగా చాలా మంచి మనసండి అంది సుధా. అవును, ఆవిడ చాలా మంచిది. కానీ ఎందుకో ఆ దేవుడు అంత మంచి మనిషికి అలాంటి భర్తని, కూతుర్ని ఇచ్చాడు అన్నాడు విక్రాంత్. అవునండి, పాపం అమ్మని ఆ గోపాలరావు ఎన్ని మాట్లాడినాడో తెలుసా? నాకైతే చాలా బాధ కలిగింది. ఒక్కసారి చూసి విన్న నాకే ఇలా ఉంటే ఇక ఎన్నో సంవత్సరాల నుండి ఆయనతో ఉంటున్న అమ్మ ఎంతో గొప్పది. నిజంగా ఆవిడికి చాలా ఓర్పు ఎక్కువ అంటూ బాధగా అంది సుధా. మళ్ళీ ఆమె మూడు మారడం గమనించిన విక్రాంత్, సరే కానీ ఇంతకీ బన్నీ ఎలా ఉన్నాడు, ఏమంటున్నాడు అని అడిగాడు. వాడు మనిషి అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉందండి, వచ్చేస్తానంటున్నాడు అంది. అవునా, మరి నువ్వు వచ్చేటప్పుడు ఏడ్చాడా అని అడిగాడు విక్రాంత్. ఆహా, లేదులేండి, సుమతమ్మ వాడికి నచ్చజెప్పింది. చివరికి నన్ను జోలపాట పాడి పడుకోబెట్టమన్నాడు. పాపం వాడికి అక్కడ ఒక్కడికే చాలా బోరు కొడుతుంది అంది. ఆ మాటలకి విక్రాంత్ సుధా అంటూ కొంచెం హస్కీగా పిలిచాడు. అతని మాటల్లో తేడాని గమనించిన సుధా, ఏంటండి అని అడిగింది దూరం జరుగుతూ. కానీ ఆమె నడుం పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు విక్రాంత్. ఆమె నడుంపై వేళ్లాడిస్తూ, మరి బన్నీ అక్కడే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక్కడే ఉంటాడు కదా అన్నాడు నడుంపై ప్రెస్ చేస్తూ. అతని చేష్టలకి సుధకి ఒక్కసారిగా ఒళ్ళంతా జివ్వుమంది. అతి కష్టం మీద, ఏంటండి, ఏమంటున్నారు అంది. ఆమె పరిస్థితిని చూసి విక్రాంత్ నవ్వుకుంటూ, మరొక్కడే కాకుండా ఇంకెవరున్నారు చెప్పు వాడితో ఆడుకోవడానికి? వాడు వచ్చేలోగా మనం వాడికి ఒక బుల్లి చెల్లినిచ్చేశామనుకో, అప్పుడు చూడు వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అన్నాడు విక్రాంత్.
అతను ఏం చెప్తున్నాడో సుధకి అర్థమై, మీ ఇష్టం అండి, నేను ఎప్పుడైనా మీ మాట కాదన్నానా అంటూ అతని తలని ఆమె హృదయానికి హత్తుకుంది. సుధ అంగీకారం తెలపడంతో విక్రాంత్ లైట్స్ ఆఫ్ చేసి ఆమెను ఆక్రమించుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా సుధకి మెలకు వచ్చి కళ్ళు తెరిచింది. అప్పటికి ఇంకా విక్రాంత్ ఆమెని హత్తుకొనే పడుకున్నాడు. అతని నుదుటిపైన ముద్దు పెట్టుకొని పైకి లేస్తూ ఉండగా విక్రాంత్ మళ్ళీ ఆమెని మీదకి లాక్కున్నాడు. విక్రాంత్ అలా లాగ్గానే సుధ వెళ్ళి నేరుగా అతనిపై పడింది. ఏంటండి మీరు, ప్లీజ్ వదలండి, లేట్ అవుతుంది అంది సుధ అతన్ని విడిపించుకుంటూ. ఏంటి బంగారం, రాత్రి నువ్వెక్కడ నిద్రపోయావని ఇంత తొందరగా లేవడానికి? అయినా ఇప్పుడు నువ్వు లేటుగా లేస్తే ఏమవుతుంది చెప్పు అన్నాడు. ఏమవుతుంది ఏంటండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు ఆఫీస్కి వెళ్ళాలి, అలానే నేను బన్నీ దగ్గరికి వెళ్ళాలి. నా బన్నీ ఈపాటికే లేచి నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటాడు అంది. అవును కదా, నేను ఈ విషయమే మర్చిపోయాను. సారీ బంగారు, రాత్రి నీకు అస్సలు రెస్ట్ ఇవ్వలేదు. ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి పనులు చేయాలి. పర్వాలేదా, వెళ్ళగలవా అని అడిగాడు విక్రాంత్. హలో, ఏమనుకుంటున్నారు మీరు? సోదెక్కడ, ది గ్రేట్ విక్రాంత్ వర్మ భార్య, ఆమెకి కాందంటూ ఏమీ లేదు అంటూ డ్రామాటిక్గా చెప్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తే సుమతమ్మ అనుంది. ఏంటిది, అమ్మ ఇంత పొద్దున్నే చేస్తున్నారు అని సుధా అంటూ ఉంటే, బహుశా బన్నీ అయి ఉంటాడు అన్నాడు విక్రాంత్. హా అవునండి, నిజమే అని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. బన్నీ మాటలు విక్రాంత్ కూడా వినేలా. అటు నుంచి, హలో మమ్మీ, గుడ్ మార్నింగ్ అన్నాడు బన్నీ. వెరీ గుడ్ మార్నింగ్ బన్నీ కన్నా, ఏంటి ఫోన్ చేశావు? అక్కడంతా బాగానే ఉందిగా అని అడిగింది సుధా కంగారుగా. అంతా ఓకే మమ్మీ, నువ్వు ఇంకా రాలేదుగా, అందుకే ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది, అందుకే కాల్ చేశా అన్నాడు బన్నీ. అవునా, సారీ నాన్న, నాకు కొంచెం లేట్ అయింది. ఇదిగో ఇప్పుడే రెడీ అయి వచ్చేస్తా అంది సుధా. అదేంటమ్మా, నువ్వింకా రెడీ అవ్వలేదా? డైలీ ఈ టైంకి నీ పూజ కూడా అయిపోయేది కదా అని అడిగాడు బన్నీ. ఆ మాటకి కొంచెం కోపంగా విక్రాంత్ వైపు చూస్తూ, అది నాన్న, రాత్రి ఒక దోమ నన్ను కుట్టి కుట్టి అస్సలు పడుకోనివ్వలేదు, అందుకే లేట్ అయింది. సారీ కన్నా, ఇంకో 15 నిమిషాల్లో వచ్చేస్తాను అంది సుధా. అమ్మా, అంత తొందర ఏమీ లేదు, నేను నార్మల్గా చేశానంతే. అవును, డాడీ ఏరి అని అడిగాడు బన్నీ. కొడుకు తన గురించి అడగగానే అప్పటి వరకు సైలెంట్గా మాటలు విన్న విక్రాంత్ ఫోన్ తీసుకొని, హలో నాన్న అన్నాడు. డాడీ అన్నాడు బన్నీ కొంచెం బాధగా. కొడుకు గొంతులోని బాధ అర్థమైన విక్రాంత్, ఎందుకన్నా అలా ఉన్నావు అని అడిగాడు. ఐ మిస్ యూ సో మచ్ డాడీ అన్నాడు బన్నీ దాదాపు ఏడుస్తూ. అయ్యో బంగారు, ఏంటి నాన్న నువ్వు అలా ఏడవచ్చా, తప్పు కదా అని దగ్గరికి తీసుకొని, చూడు, నువ్వు ఏడిస్తే అక్కడ మీ అమ్మా నాన్న కూడా బాధపడతారు, వాళ్ళు అలా బాధపడడం నీకు ఇష్టమా అని అడిగింది సుమతి. లేదన్నట్టుగా తలూపాడు బన్నీ. మరెందుకు అలా అంటున్నావు? అయినా ఇంకెన్ని రోజులు ఉంటావు ఇక్కడ? తొందరలోనే నువ్వు మళ్ళీ మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోతావు తెలుసా అనంది సుమతి. ఆ మాటకి నిజమా అమ్మమ్మ అన్నాడు బన్నీ మెరిసే కళ్ళతో. అవును బంగారం, అందుకే ఇలా డీలా పడిపోకుండా చక్కగా నవ్వుతూ మాట్లాడావనుకో, అక్కడ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అంది సుమతి. సరే అమ్మమ్మ, నేను ఇంక ఆడవను అంటూ కళ్ళు తుడుచుకొని, సారీ డాడీ అన్నాడు బన్నీ. సారీ నువ్వు కాదు నాన్న, నేను చెప్పాలి నీకు. నువ్వు బాగానే ఉన్నావు కదా బంగారం అని అడిగాడు విక్రాంత్. ఓ సూపర్ డాడీ, అమ్మమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఎలాగూ అమ్మ కూడా కొద్దిసేపట్లో వచ్చేస్తుంది కదా, అప్పుడు ఇద్దరు కూడా నన్నెంత ముద్దుగా చూసుకుంటారో అన్నాడు బన్నీ. వాడి ముద్దు ముద్దు మాటలకి విక్రాంత్ మురిసిపోతూ కొడుక్కి ఫోన్లోనే ముద్దులు పెట్టుకొని, నా బంగారం అంటూ, మనం మీ స్కూల్లో కలుద్దామా అని అడిగాడు విక్రాంత్. హై, నిజమా డాడీ, నువ్వు స్కూల్కి వస్తావా అంటూ సంతోషపడుతూ మళ్ళీ అంతలోనే డీలా పడిపోయాడు బన్నీ. ఏమైంది నాన్న
అని అడిగింది సుమతి బన్నీ ముఖంలోని బాధని గమనించి. అది కాదమ్మమ్మ, డాడీ స్కూల్కి వస్తే అక్కడ ఆంటీ అరేంజ్ చేసిన సెక్యూరిటీ ఉంటుందిగా, వాళ్ళు నన్ను డాడీని కలవనిస్తారా అని అడిగాడు బన్నీ. అదా, అవన్నీ ఎందుకు నాన్న, నువ్వు ఈరోజు మీ డాడీని కలుస్తావు సరేనా అంది సుమతి. కానీ అమ్మమ్మ ఎలా? నీకెందుకు నాన్న, నేనున్నాను కదా అని భరోసా ఇచ్చింది సుమతి. ఆ మాటకి ఇక్కడ బన్నీ, అక్కడ విక్రాంత్, సుధా సంతోషపడ్డారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి అన్నాడు విక్రాంత్ సుమతిని ఉద్దేశిస్తూ. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బాబు, అయినా మీరు పరాయి వాళ్ళు కాదుగా, నా వాళ్ళు. లేదంటే వాళ్ళిద్దరిలా నన్ను కూడా మీ నుంచి వేరు చేస్తున్నారా అంది సుమతి బాధగా. అయ్యో అది కాదండి అని విక్రాంత్ అంటుంటే అతని చేతిలో ఫోన్ తీసుకొని, ఉండండి మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అంటూ, అమ్మా ఆయనకి ఛాన్స్ ఇస్తే అలానే మాట్లాడతారు కానీ ఇంతకీ టిఫిన్ ఏం చేశావు అంది సుధా టాపిక్ మారుస్తూ. అదా, నీకు నిన్న పూరి ఇష్టమని చెప్పావు కదా, అందుకే అదే చేస్తున్నా అంది సుమతి ఆ మాటల్లో నుంచి బయటకు వచ్చి. అయ్యి పూరినా, అదంటే నాకు కూడా ఇష్టం అమ్మమ్మ, పద అమ్మొచ్చేలోపు మనిద్దరం కలిసి టిఫిన్ చేసేద్దాం అన్నాడు బన్నీ. అవునా బంగారు, నీకు కూడా ఇష్టమా, సరే పద అయితే అని. సరే మా సుధా, తొందరగా వచ్చేయ్ అంటూ ఫోన్ కట్ చేసి బన్నీని ఎత్తుకొని ముద్దాడుతుంది. సరిగ్గా అప్పుడే తన గది నుంచి బయటికి వచ్చిన అనామిక బన్నీ సుమతిల్ని చూసి ఆగిపోయింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే తన మొహంలోకి నవ్వొచ్చి చేరింది. అలా నవ్వుతూ ఉన్న బన్నీని చూస్తూ తెలియకుండానే తన అడుగులు వారి గదివైపు వెళ్ళాయి. అప్పటి వరకు అమ్మమ్మతో ఆడుతూ పాడుతూ ఉన్న బన్నీ అనామికని చూడగానే భయంగా సుమతిని చుట్టుకున్నాడు. వాణ్ణలా చూడగానే అనామిక అడుగులు ఆగిపోయాయి. బన్నీ తనను చూసి ఎంతగా భయపడుతున్నాడంటే తన విషయంలో ఆమె ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో గుర్తు చేసుకుంటూ ఉంది అనామిక. సుమతి బన్నీని దగ్గరికి తీసుకొని, పదనాన్న నీకు టిఫిన్ పెడతాను, స్కూల్కి లేట్ అవుతుంది కదా అంటూ అక్కడి నుంచి తనను తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళాక అనామిక బెడ్పై కూర్చొని, ఏంటిది, నేను ఇంత పంతంతో ఏం సాధిస్తున్నాను, చివరికి నా కొడుకు కూడా నన్ను చూసి భయపడుతున్నాడు, నన్ను కన్న తల్లి నన్ను కాదని వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, అంటే నేను తప్పు చేస్తున్నానా అని అనుకుంటూ ఉంది. గోపాలరావు కూడా అప్పుడే కిందికి వస్తూ గదిలో కూర్చుని ఆలోచిస్తున్న అనామిక దగ్గరికి వచ్చాడు. బేబీ ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు గోపాలరావు. డాడ్ అది అంటూ తను దేని గురించి ఆలోచిస్తుందో చెప్పింది అనామిక. అంతా విని, ఏంటి బేబీ నువ్వు కూడా అందరిలానే ఆలోచిస్తున్నావు, నేనింకా నా బేబీ చాలా స్ట్రాంగ్ అనుకున్నా అన్నాడు. అదేంటి డాడ్ అలా అంటున్నావు అని అడిగింది అనామిక. మరి లేకపోతే ఏంటి బేబీ, అయినా నువ్విక్కడ ఆ విక్రాంత్ ప్లాన్ అర్థం చేసుకోవడం లేదు అన్నాడు గోపాలరావు. వాట్, ఏంటి డాడీ మీరు అనేది, నాకు అర్థం కావట్లేదు అంది అనామిక. అయ్యో పిచ్చి బేబీ, వాడు తన కొడుకు ద్వారా నిన్ను ఎమోషనల్గా వీక్ చేసి లాక్ చేయాలని చూస్తున్నాడు అన్నాడు గోపాలరావు. అంటే అంది అనామిక. అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇలానే నా కొడుకు నాకు దూరంగా ఉంటున్నాడని వాడికి దగ్గరయ్యి నిన్ను నువ్వు మార్చుకున్నావనుకో, అప్పుడు ఆ విక్రాంత్ అదే ప్రేమని అడ్డు పెట్టుకొని నీతో ఆడుకోవాలని చూస్తాడు అన్నాడు గోపాలరావు. ఏంటి డాడీ మీరు అనేది, ఆ విక్రాంత్ ఇంత ఆలోచన చేస్తున్నాడా అంది అనామిక తండ్రి చెప్పేది నమ్ముతూ. అవును బేబీ, అయినా ఆ బన్నీ ఎవరు, ఆ విక్రాంత్ కొడుకు, వాడికి అన్నీ బాబు పోలికలే వచ్చాయి, అలాంటివాడు మనల్ని ఎందుకు ఇష్టపడతాడు, దగ్గరికి రానిస్తాడా, ఒకవేళ నిజంగా మనకి దగ్గరైనా అది కూడా మనల్ని ఎమోషనల్గా వీక్ చేయడానికి మాత్రమే అన్నాడు. అంతా విన్న అనామిక, లేదు డాడ్, నేను వాళ్ళకు అవకాశం ఇవ్వను, ఈ అనామిక అంత ఎమోషనల్ ఫుల్ కాదు, నేనెంత స్ట్రాంగో వాళ్ళకి చూపిస్తాను, ఆ విక్రాంత్ని అలానే అతని భార్య అని చెప్పుకొని మురిసిపోతున్న ఆ సుధని తిప్పలు పెట్టి నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను అంది. అది నా బేబీ అంటే
అలా ఉండాలి. నువ్వు కేవలం ఆ విక్రాంతిని ఎలా ఏడిపించాలో దానికోసం మాత్రమే ఆలోచించు చాలు అన్నాడు గోపాలరావు. ఛీ, మీరసలు దానికి తండ్రేనా అంది సుమతి అతని మాటలు విని. ఆ మాటకి అతను కోపంగా భార్య వైపు చూశాడు. ఏంటలా చూస్తున్నారు? మీరు నిజంగా దాని తండ్రి అయితే కూతురికి చెప్పాల్సింది ఇలాంటి మాటలు కాదు. ఇప్పటికైనా దాని బుద్ధి మార్చుకొని మనిషిలా మారమని. భార్యగా ఎలానో ఓడిపోయింది, కనీసం తన బిడ్డకి దగ్గరై తల్లిగా అయినా గెలవమని చెప్పండి. అంతేకాని ఇలా పగలు ప్రతీకారం అంటూ దాని మిగిలిన జీవితాన్ని కూడా నాశనం చేసుకోమని కాదు అంది సుమతి. భారీగా ఓడిపోయింది నా కూతురు కాదు, నువ్వు అన్నాడు గోపాలరావు సుమతిని. నేనా అంది సుమతి. హా, నువ్వే. ఒక భార్యగానే కాదు, ఒక తల్లిగా కూడా ఓడిపోయావు అన్నాడు. చూడండి, ఏ ఆడదానికైనా ముందు తన భర్త పిల్లలే ముఖ్యం అనుకుంటుంది. కానీ నేను మిమ్మల్ని కాదని వేరే వాళ్ళ పక్కన నిలబడ్డాను అంటే అటువైపు న్యాయం ఉందని అంది సుమతి భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. తల్లి మాటలు విన్న అనామిక, అమ్మా అసలేంటి నువ్వు? ఎప్పుడు చూడు వాళ్ళ వైపు న్యాయం ఉంది, వాళ్ళు మంచివాళ్ళు అంటావు. అసలెందుకు నువ్వు ప్రతిసారి నాన్ననిలా తప్పు పడుతున్నావు అని అడిగింది. చూడండి, మీ కూతురు మన విరోధానికి కారణం అడుగుతుంది, చెప్పమంటారా అంది సుమతి. సుమతి ఏంటి అలా అంటుంది? అంటే గోపాలరావు ఏదైనా పెద్ద తప్పే చేసుంటాడా? అందుకే ఆవిడికి భర్త అంటే అంత కోపమా? ఇప్పుడు అనామికకి సమాధానం దొరుకుతుందా? చూద్దాం. ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని 26వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 27వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.